ఇవాళ వీడియో వచ్చేసి రియల్మీ P4 లైట్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియోని అయితే షేర్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రియల్మీ P4 లైట్ చూసుకుంటే 6300 mAh బ్యాటరీ. సో బ్యాటరీ వైజ్ అయితే నేనైతే తీసుకోమనేసి అయితే అంటాను, ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఇది స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్ చూసుకున్నాం. సో హైలైట్ మెయిన్ అయితే బ్యాటరీ, స్లిమ్ బాడీ, ఫస్ట్ లైట్ డిజైన్, 9 ఇయర్స్ రిఫ్రెషర్తో పాటు కూడా వస్తుంది. అక్టోబర్ ప్రాసెసర్, IP54 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓకేనా. సరే ప్రైస్ ఎంత అంటే, సో అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8000 ఉంది. సో ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 8000కి ఏమో వస్తుంది అయితే అన్నారు. సో ఇక్కడ 8999తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నవి. అండ్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. 4GB 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 11,000 ఉంది. అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 9,000 ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సీ బ్లూ కలర్ అండ్ బీచ్ గోల్డ్ కలర్, ఆబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్, 3 కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సో మంచిగా ఉంది కదా, అంత బాగుంది కదా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మాత్రమే నాకు ఒకటే అనమాట. మీకు స్పెసిఫికేషన్ చూపించేస్తాను. ఇది యూనిసెసరీ T7220 ప్రాసెసర్ ఉంది. అండ్ ఇక్కడ చెక్ చేసినప్పుడు 12 నానోమీటర్స్తో పాటు వస్తుంది. సో కొంచెం పర్ఫార్మెన్స్గా డ్రాప్ ఉంటుంది అండ్ తొందరగా హీట్ అయ్యే అవకాశం ఉంది. సో యూనివర్సిటీ వల్ల నేను ట్రై చేసినవి హీట్ తొందరగా ఎక్కుతుంది. అదొకటి మైనస్ అన్నమాట. మిగతా అక్కడ డిస్ప్లే పర్లేదు అండ్ 15 అవర్స్ ఛార్జర్. సో ఛార్జర్ కొంచెం మైనస్ అనమాట, 6000 mAh, ఎందుకంటే ఛార్జింగ్ టైం పడుతుంది అనమాట. కానీ ఈజీగా ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. అండ్ 30 MP కెమెరాస్ కొంచెం డిసప్పాయింట్ అనిపించినవి. సో యావరేజ్ అనిపించింది. 4GB యాక్సెప్టబులే, తక్కువ ప్రైస్ యాక్సెప్టబులే, 201 గ్రామ్ వెయిట్ యాక్సెప్టబులే, నానో సిమ్స్ యాక్సెప్టబుల్, అంతా కూడా యాక్సెప్టబులే ఏంటంటే మెయిన్ ప్రాసెసర్ ఒకటి అదొకటి డిసప్పాయింట్. సరే నేను ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో నుంచి ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 8,000 రూపీస్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్స్ చేసే 300-400 రూపీస్ డిస్కౌంట్ ఏమో వస్తుంది. కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఈఎంఐలో చూసుకుంటే 36 మంత్స్కి 282 రూపీస్ అనేసి ఉంది. ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. తీసుకోవాలా అంటే నేనైతే ఒకటి మాట చెప్తాను, మీరు ఓన్లీ సింగిల్ పర్పస్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కావాలి, తక్కువ ప్రైస్కి రియల్మీలా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అంటే ఇట్లా తీసుకోవచ్చు. దీంట్లో గేమ్స్ ఆడలేరు, బేసిక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేకపోతే గేమ్స్, హెవీ గేమ్స్ అయితే ఆడలేరు, కానీ లైట్ వెయిట్ గేమ్స్ ఆడొచ్చు. వీడియోస్కి, మూవీస్కి, కాల్స్కి బేసిక్ యూజర్స్ అంటారు, కానీ చాలాసార్లు అంటారు బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్కి వాళ్ళకి సెట్ అది. హెవీ యూజర్స్ కానీ, మీడియం యూజర్స్ కానీ, గేమ్ ఆడే వాళ్ళకి ఇది సెట్ కాదు, ఎందుకంటే హీటింగ్ ఎక్కువ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి నేను రికమెండ్ చేయను. సరే ఈ స్మార్ట్ ఫోన్ ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయి అంటే ఎస్బై మంచి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది మంచి డీసెంట్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. వీళ్ళు బాక్స్ ఛార్జర్ ఇస్తలేరు, కానీ ఏంటంటే 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట, మన ఇండియన్ బ్రాండ్ లావా గోల్డ్ N1 అనమాట. ఇది ప్రైస్ తక్కువతో పాటు కూడా వస్తుంది. డీసెంట్ బ్యాటరీతో పాటు, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది కానీ డీసెంట్ ఉంది, ప్రైస్ కూడా తక్కువ వస్తుంది అనమాట. సో ఇవి 2 ఫోన్స్ అయితే నాకు కనిపించినాయి ఈ స్మార్ట్ ఫోన్ ఆల్టర్నేటివ్గా. సో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే మేము మోస్ట్లీ స్కిప్ చేయమంటాను. ఓన్లీ ఎవరికంటే మాత్రమే ఎక్కువ బ్యాటరీ కావాలి, తక్కువ పైసల కన్నా వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పినాను అండ్ ప్రైస్ కూడా చూసారు మీరు అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా విన్నారు. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంది, స్మార్ట్ ఫోన్ తీసుకుంటారా తీసుకోరా, మీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 2-3 డేస్లో రిప్లై ట్రై చేస్తాను. ఇవిడాకైతే ఎంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.